ఓకే, మనకి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్ని డిస్కస్ చేసాము. ఇన్లైన్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఇంటర్నల్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి, సిఎస్ఎస్ బాక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ స్ట్రక్చర్ చూసాము, అదే బాక్స్ మోడల్ కూడా చూసాము. బాక్స్ మోడల్లో ఏమేమి ఉంటాయి, మార్జిన్, ప్యాడింగ్, కంటెంట్. నెక్స్ట్ వచ్చేసరికి అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ అండ్ ప్రాపర్టీస్ లో కూడా చూసాము. కలర్స్ లో 4 టైప్స్ ఉంటాయి, నార్మల్, ఎక్స్, ఆర్జీబీ, ఆర్జీబీఏ. ఓకే, ఈ రోజు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అండ్ ఫాంట్ సైజ్, మిగతావన్నీ చూద్దాం, మిగతా కొన్ని ప్రాపర్టీస్. ఓకే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ ని చెప్పాను కదా, యాష్ F5 అంటే ఇది ఎక్సాలో తీసుకుంటున్నాము. మాక్సిమం మీరు ఏ వెబ్సైట్స్ చూసుకున్నా మాక్సిమం ఎక్సాలోనే ఉంటాయి, లేదంటే ఆర్జీబీలో ఉంటాయి. ఎప్పుడు ఆర్జీబీ యూజ్ చేస్తామంటే యానిమేషన్స్, సిఎస్ఎస్ యానిమేషన్స్ ఉంటాయి, సో అక్కడ యూజ్ చేస్తాము మనం. యానిమేషన్స్ దగ్గర యూజ్ చేస్తాము. మాక్సిమం మిగతా అన్నిటి దగ్గర అంటే గ్రేడియంట్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఎలా అంటే ఇక్కడ ఒక కలర్ ఉండి ఇక్కడ ఇలా ఒక కలర్ ఉండి కలర్ గ్రేడియంట్స్ అంటాం. ఓకే, గ్రేడియంట్స్ అంటే చూపిస్తాము. ఓకే, దీన్నే గ్రేడియంట్స్ అంటాము. ఇక్కడ బ్లూతో స్టార్ట్ అయింది, సో లైట్ కలర్ తో ఎండ్ అయింది, దీన్నే గ్రేడియంట్ అంటాము. జస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ నచ్చిందంటే జస్ట్ దీని కోడ్ అడిగితే చూపిస్తుంది. ఓకే, దీని కోడ్ వచ్చేసరికి ఇది. సో దీన్ని కాపీ చేసుకొని మన కోడ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి యాష్. ఓకే, కాపీ చేస్తున్నాను. సార్ మనం W3 స్కూల్స్ లో ఎడిటర్ తీసుకొని చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తున్నాను. అదే అక్కడ కాపీ చేసినవన్నీ ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. ఓకే, ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. ఓకే, నెక్స్ట్ లీనియర్ గ్రేడియంట్స్ గురించి మళ్ళా నెక్స్ట్ చూద్దాము. ఓకే, ఇవి బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసరికి ఏం చెప్పామంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇక్కడ మీరు ఏదైతే యూఆర్ఎల్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ యూఆర్ఎల్ ని పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ అట్లాంటి నాకు ఏదైనా ఇమేజ్ తెచ్చుకున్నాము. ఏదో ఒక ఇమేజ్. ఓకే, కాపీ ఇమేజ్ అడ్రస్. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకోండి, ఆప్షనల్. ఓకే, ఇమేజ్ అనేది ఇక్కడ కనిపించింది. ఓకే, ఓకే, ఇమేజ్ వచ్చేసరికి బై డిఫాల్ట్ చెప్పాను కదా, రిపీట్ ఎక్స్ రిపీట్ వైలో ఉంటుంది. ఓకే, రిపీట్ ఎక్స్ రిపీట్ వై, ఇక్కడ వచ్చేసరికి రిపీట్ ఎక్స్. సో ఆరిజెంటల్ డైరెక్షన్ లో రిపీట్ అయింది. సో చూసారా, ఇక్కడ ఒక చెట్టు ఉంటే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. సో ఆరిజెంటల్ గా రిపీట్ అయింది కదా. సో మనం ఇక్కడ చెప్పుకున్నవన్నీ యాడ్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయిపోయాక బ్యాక్గ్రౌండ్ రిపీట్. సో ఇక్కడ ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ వచ్చేసరికి ఓకే, నో రిపీట్ పెట్టాను, సో రిపీట్ అవ్వలేదు. ఇమేజ్ ఎంత అయితే ఉందో అంత ఒరిజినల్ ఇమేజ్ ప్రింట్ అయింది. ఓకేనా, ఓకే, బై డిఫాల్ట్ గా లెఫ్ట్ లోనే అలైన్ అవుద్ది ఇమేజ్ కూడా. ఓకే, అలా ఇమేజ్ అయింది, కాకపోతే మనకి ఫుల్ ఇమేజ్ రాలేదు. ఓకే, చూద్దాం అది కూడా. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ చూసాము, నో రిపీట్. రిపీట్ ఎక్స్ అంటే రిపీట్ ఎక్స్ డైరెక్షన్ లో రిపీట్ అవుద్ది. రిపీట్ ఎక్స్. ఓకే, ఓకేనా, రిపీట్ ఎక్స్ అంటే ఎందాక చూసామా అలా రిపీట్ అయింది. సో ఓకే, రిపీట్ వై చూద్దాము. ఓకే, రిపీట్ వై. రిపీట్ వై చూసాం. ఓకే, ఇప్పుడు వై డైరెక్షన్ లో రిపీట్ అవుద్ది. నెక్స్ట్ ఇప్పుడు నో రిపీట్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి
నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఆర్ స్క్రోల్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మన దగ్గర మన వెబ్సైట్లో ఎక్కువ కంటెంట్ ఉందో స్క్రోల్ అవ్వకుండా ఉండడం కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అదే స్క్రోల్ ఫిక్స్డ్ అన్నది ఎప్పుడు అంటే, ఇప్పుడు సపోజ్ మీ దాంట్లో ఒక నావిగేషన్ బార్ ఇవన్నీ ఇద్దాం అనుకున్నారు, లేదంటే కంటెంట్ ఉంది. సో మీకు నావిగేషన్ బార్ ఎప్పుడు స్టిక్కీగా ఉండాలి, సో దట్ అలా అయితేనే మనకి విజిబుల్గా ఉంటుంది కదా. అందుకని చెప్పి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇచ్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి స్క్రోల్ అనేది ఎప్పుడు ఇస్తామంటే ఎక్కువ కంటెంట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ అటాచ్మెంట్ కాబట్టి ఇక్కడ యూజ్ అవ్వదు. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ చూద్దాము. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఏం ఇస్తున్నా అంటే సెంటర్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ కూడా తీసేస్తున్నాను. మీరు డైలీగా సెషన్స్కి అటెండ్ అయితేనే మీకు క్లియర్గా ఉంటుంది, లేదంటే ఏదో నేర్చుకున్నాం అన్నట్టుగా ఉంటుంది. ఓకే, నేను బ్యాక్గ్రౌండ్ సెంటర్కి ఇచ్చాను, సో దట్ ఇమేజ్ అంతా ఇమేజ్ సెంటర్కి వచ్చేసింది. ఓకే, ఇమేజ్ సెంటర్కి వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ సెంటర్కి ఇచ్చాను కాబట్టి. ఓకే, నో రిపీట్ కాబట్టి ఓన్లీ ఒక్కసారి ఇమేజ్ ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. సో ఇందులో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, కలర్, ఇమేజ్, రిపీట్, అటాచ్మెంట్, పొజిషన్ ఇవన్నీ ఒకేసారి ఇవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చూద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కాపీ చేసుకుంటాం. ఓకే, జస్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని తీసేయండి. తీసేసాక ఫస్ట్ ఏమన్నాము, ఫస్ట్ ఇక్కడ రిపీట్ ఇవ్వాలి కదా, రిపీట్ ఏంటని. సో ఫస్ట్ మనం ఏద్దాం అనుకుంటున్నాం, నో రిపీట్. ఓకే, జస్ట్ స్పేస్ ఇచ్చి నో రిపీట్. నెక్స్ట్ సెంటర్, రిఫ్రెష్ చేయండి. సో నో చేంజ్ కదా, ఇదే బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటే. ఓకే, ఏం లేదు అంటే ముందు ప్రీవియస్ క్లాసెస్లో ఏదైతే డిస్కస్ చేసామో అదే డిస్కస్ చేసాము. నెక్స్ట్ లాస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని ఎలా యూజ్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో ఇవన్నీ చూసాం కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బోర్డర్ స్టైల్స్ వచ్చేసరికి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంటెంట్ ఉంది. ఓకే, తీసేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాదు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక కంటెంట్ ఉంది, నేను ఏం చేద్దాం అనుకున్నానంటే పీ ట్యాగ్ కి బోర్డర్ ఇద్దాం అనుకున్నా. పీ ట్యాగ్ ఏం చేద్దాం అనుకున్నాను, బోర్డర్ ఇద్దాం అనుకున్నా. మనం ఇక్కడ బార్డర్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాము. ఇక్కడ ఏం చేశాను, 2 పిక్సెల్ సాలిడ్ ఇచ్చాను, సాలిడ్ ఇచ్చి బ్లాక్ ఇస్తున్నాను. సో దట్ అంటే ఇక్కడ బ్లాక్ కలర్ లో ప్రింట్ అవుద్ది. ఓకే గైస్, 2 minutes. ఓకే, ఇప్పుడు బార్డర్ 2 పిక్సెల్ ఇచ్చాము, సాలిడ్ ఇచ్చాను, బ్లాక్ కలర్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి. ఓకే, పీ ట్యాగ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ బార్డర్ వచ్చింది. సో ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది బ్లాక్ ఎలిమెంట్ అని చెప్పుకున్నాం కదా, పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నది. సో అందువల్లే ఆ లైన్ అంతా బార్డర్ వచ్చేస్తుంది. అదే మీరు యాంకర్ ట్యాగ్ తీసుకున్నారు అనుకోండి, లేదంటే ఏదైనా బ్లాక్ ఎలిమెంట్ తీసుకోండి, అదే చుట్టూ రాదు, ఓన్లీ జస్ట్ ఆ బార్డర్ చుట్టూ వస్తుంది. నేను యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ కి కూడా ఇద్దాము బోర్డర్. సో చూసారా, ఇక్కడ యాంకర్ ట్యాగ్ వచ్చేసరికి ఏమైంది, జస్ట్ ఓన్లీ ఆ ఎలిమెంట్ వరకు వచ్చింది. సో దట్ అది బ్లాక్ లెవెల్, అది ఇన్లైన్ ఎలిమెంట్ అని, ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని. బ్లాక్ లెవెల్ అంటే చెప్పాం కదా, దాని నెక్స్ట్ లైన్ నుండి ప్రింట్ అవుతుంది. ఇన్లైన్ అంటే దాని నెక్స్ట్ పక్కనే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బార్డర్ లోనే చాలా టైప్స్ ఉంటాయి. సాలిడ్ ఆల్రెడీ ఇక్కడ మనం చూసాము, సాలిడ్ చూసాము. ఇది
ఓకే, ఇందులోనే డాష్డ్ ఉంటుంది, గ్రూవ్ ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, డాష్డ్ అని ఇచ్చాను. ఓకే, డాష్డ్ వచ్చింది. సో ఇలా చాలా ఉంటాయి. సో దట్ ఒక్కసారి మీరు వెళ్ళి ట్రై చేయండి. ఇవన్నీ అంటే చేయడం అంటే కష్టం కదా, సో ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇది బార్డర్, ఇది ఓన్లీ బార్డర్. ఇందులోనే చాలా టైప్స్ ఉంటాయి. బార్డర్ బాటమ్, బార్డర్ లెఫ్ట్, బార్డర్ రైట్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి బార్డర్ బాటమ్ ఇచ్చాము, సో ఓన్లీ బాటమ్ లైన్ ఒకటే వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బార్డర్ లెఫ్ట్ ఇచ్చాము, సో దట్ ఓన్లీ లెఫ్ట్ వచ్చింది. చెప్పాను కదా బోర్డర్ స్టైల్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయని. డాట్, డాష్డ్, సాలిడ్, డబుల్, గ్రూవ్, రిడ్జ్, ఇన్సెట్, అవుట్ సెట్, నన్, హిడెన్. ఓకే, ఈ అన్ని టైప్స్ ఉంటాయి ఇందులో, ఒకసారి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ అలాగే కలర్ చూసాం, బార్డర్ విత్ కూడా చూసాం కదా. ఇక్కడ మనం షార్ట్ అండ్ ప్రాపర్టీ యూజ్ చేసాము. ఇక్కడ 2 పిక్సెల్ అని యూజ్ చేసాం కదా, ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ. మీరు ఎలా కూడా ఇచ్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అంటే బార్డర్ విత్ అని మీకు నచ్చినంత పిక్సెల్ ఇవ్వచ్చు. 2 పిక్సెల్, 3 పిక్సెల్, 4 పిక్సెల్ ఎంతైనా ఇవ్వచ్చు. ఓకే, ఇది 5 పిక్సెల్ ఇచ్చినట్టున్నారు. ఓకే, 5 పిక్సెల్ ఇచ్చారు. అలానే కలర్ వచ్చేసరికి బార్డర్ కలర్ మాక్సిమం షార్ట్ అండ్ ప్రాపర్టీస్ యూజ్ చేయండి. ఎందుకంటే మన కోడ్ అన్నది, కోడ్ సైజ్ అన్న, ఫైల్ సైజ్ అన్న తగ్గుద్ది. ఓకే, నెక్స్ట్ బార్డర్ సైడ్స్ చూసాము. బార్డర్ షార్ట్ అండ్ ప్రాపర్టీ అంటే చెప్పాను కదా. ఓకే, బార్డర్ విత్, స్టైల్, కలర్. బార్డర్ విత్ ఎంత 5 పిక్సెల్, 2 పిక్సెల్ తీసుకున్నాము. బార్డర్ స్టైల్ వచ్చేసరికి సాలిడ్ తీసుకున్నాము. కలర్ వచ్చేసరికి బ్లాక్ తీసుకున్నాము. ఓకే, ఇందాక సేమ్ ఇదే కదా తీసుకున్నాము. ఓకే, ఇది ఎగ్జాంపుల్ బార్డర్ కి. ఆల్రెడీ మార్జిన్ అంటే చూసాము, ప్యాడింగ్ అంటే కూడా చూసాము, హైట్ అంటే చూసాము, విత్ అంటే చూసాము. నెక్స్ట్ బాక్స్ మోడల్ కూడా చూసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఎస్ టెక్స్ట్ లోనే చాలా ఉంటాయి. సో దట్ మీకు టెక్స్ట్ కన్నా ముందు చెప్పే ముందు మీకు ఒక గూగుల్ ఫాంట్స్ చెప్తాను. ఓకే, fonts.google.com, నేను ఆల్రెడీ ఇది చార్ట్లో కూడా పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసుకోండి. జస్ట్ మీ ఫోన్లో కానీ లాగిన్ అయితే మీ నోట్స్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఓకే, ఇందులో మనకి ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ని మనం తీసుకెళ్ళి మన కోడ్లో యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది కూడా ఇప్పుడు చెప్తాను. ఓకే, ఓకే, ఇందులో చాలా స్టైల్స్ ఉంటాయి. మీరు అన్ని ట్రై చేయండి. అందులో మీకు నచ్చిన కోడ్ని మీ దాంట్లో తీసుకెళ్ళి యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇందులో మనం ఏ స్టైల్ యూజ్ చేద్దామంటే, స్టైల్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇందులోనే చాలా టైప్స్ ఉంటాయి. లైట్ ఉంటుంది, లైట్ రెగ్యులర్ ఉంటుంది, రెగ్యులర్ 400, ఎటాలిక్ ఉంటుంది, మీడియం ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. సో నేను వచ్చేసరికి స్టైల్ తీసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నానంటే, మన HTML ఎలా తీసుకోవచ్చు అంటే, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, టు ఎంబెడ్ ఏ ఫాంట్ కాపీ ద కోడ్ ఇన్ టు ద హెడ్ ఆఫ్ యువర్ HTML ట్యాగ్ అని. సో దట్ నేను ఈ లింక్ ని ఇలా కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఆల్రెడీ మనం తీసుకున్న కోడ్ మీద ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, జస్ట్ మీ అటాగ్లు ఎక్కడైనా పర్లేదు, జస్ట్ అక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఆ కోడ్స్ అన్ని పేస్ట్ చేశాక జస్ట్ సేవ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఆ ఫాంట్ వెబ్సైట్కి రండి. ఓకే, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీని కాపీ చేసుకోండి. ఇప్పుడు మన టెక్స్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ మనం దీనికి కదా ఇద్దాం అనుకున్నాము. సో ఈ ట్యాగ్స్ అన్నిటికి ఇద్దాము. ఓకే, లేదంటే ఓన్లీ ఒక దానికి ఇద్దాము. నేను సబ్ హెడ్ అనే ఐడికి ఇద్దాం అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లాస్ అయిన వెంటనే క్లారిఫై చేసుకోండి. అలా అయితేనే మీకు సిఎస్ఎస్ ఇంకా ఈజీగా అర్థం అవుద్ది. ఆ ప్రాపర్టీ అక్కడ ఎందుకు యూజ్ చేశారు అని డౌట్స్ ఉంటే వెంటనే అడగండి. ఓకే, నేను ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ ఉబుంటు. సో ఇక్కడ ఈ పక్కన ఇది ఎందుకు ఇందులో పెట్టారు అంటే, జస్ట్ ఇది ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ దీనికి మాట. సపోజ్ ఒకవేళ మీ బ్రౌజర్ కానీ, మీ ఫోన్లో కానీ, లేదంటే మీరు ఎందులో చూస్తే ఈ ఈ కోడ్ని దానికి సపోర్ట్ లేదనుకోండి, సో దట్ ఆ పక్కన ఉన్న సాన్స్ సారిఫ్ అనేది యాక్టివేట్ అవుద్ది. ఓకే, జస్ట్ కంట్రోల్ సేవ్. ఓకే, డెమో డాట్
ఓకే, మనం దేనికి అప్లై చేసాం, జస్ట్ ఇంకో ఈ ట్యాగ్ కి అప్లై చేసాము. యాక్వల్ అంటే ఏదైతే హైలైట్ అయ్యిందో దానికి అప్లై చేసాము, అలా వచ్చింది. మిగతా అన్ని నార్మల్గా వచ్చాయి. సో ఇలా మనం ఇలా గూగుల్ ఫాంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్ అన్ని దీనిపై అప్లై చేద్దాము. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ చూసాం కదా, ఫాంట్ సైజ్ నథింగ్ బట్ యొక్క ఫాంట్ యొక్క సైజ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఫాంట్ సైజ్ మీరు మాక్సిమం నోట్ ప్యాడ్ కాకుండా విఎస్ కోడ్ ఎడిటర్, ఆటమ్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోండి. సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ ఇలాంటివన్నీ. ఇంటర్ఫేస్ బాగుంటుంది, మీకు కోడ్ రాస్తున్నప్పుడు కూడా అర్థమవుతుంది ఎక్కడే ఉందో. సో నేను 20 పిక్సెల్ ఇచ్చాను. ఓకే ఓకే ఓకే, ఒక 30 పిక్సెల్ ఇద్దాం. ఓకే, 30 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్ సైజ్ చూసాం కదా. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ అంటే నథింగ్ బట్ బోల్డ్ అంటాం కదా, అలా ఫాంట్ వెయిట్ మనకి ఎంత విత్ ఎక్కువగా రావాలనుకుంటే ఫాంట్ కి అంత ఎక్కువగా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క ప్రాపర్టీ మీరు యాడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది ఏ ప్రాపర్టీ ఎక్కడ యూజ్ చేసామని. ఇక్కడ నేను వచ్చేసరికి 10 పిక్సెల్ ఇచ్చాను ఫాంట్ వెయిట్ వచ్చేసరికి. సో ఓకేనా, జస్ట్ ఫాంట్ వెయిట్ అనేది కొద్దిగా బోల్డ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి లైన్ హైట్ అంటే నథింగ్ బట్ ఒక 2 లైన్స్ మధ్య చూద్దాం, 2 లైన్స్ మధ్య గ్యాప్, లేదంటే వర్డ్ టు వర్డ్ గ్రాప్. అందులోనే వర్డ్ గ్రాప్ అని కూడా ఉంటుంది, అది ఎక్కడ అంటే ఫ్లెక్స్ లో యూజ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి లైన్ హైట్ ఓకే, లోకేష్ గారు కెమెరా ఆఫ్ చేయండి. ఓకే, లైన్ హైట్ చూసారు కదా ఏమైందో. ఓకే, లైన్ హైట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఎలా తీసుకుంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ యొక్క లైన్ హైట్ తీసుకుంటుంది. సో దట్ ఇప్పుడు లైన్ హైట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా తీసుకున్నారు అనుకోండి, సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ కాదు, సపోజ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, H1 తీసుకున్నాం కదా, H1 తీసుకున్నాము. సో దట్ ఆ H1 లోకి సంబంధించిన H1 ట్యాగ్ కి ఎంత అయితే హైట్ ఇచ్చామో ఆ హైట్ లో అంత పర్సెంట్ సైజ్ తగ్గిపోద్ది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం సిఎస్ఎస్ ఫైల్లో చూడండి. ఓకే, సిఎస్ఎస్ ఫైల్ ఎంత ఇచ్చాము, ఎక్కువ ఇచ్చాము, ఇక్కడ సైజ్ ఏం మెన్షన్ చేయలేదు, బట్ వచ్చేసరికి ఏమన్నామంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఇచ్చాము. సో దట్ H1 అంటే యాక్చువల్ గా హోల్ బ్లాక్ కదా, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి, సో దట్ ఇది ఎంత అయితే హైట్ ఉందో అంత హైట్ తీసుకుంటుంది. సో దట్ కాకపోతే మనం ఏమి ఇచ్చాము ఇక్కడ లైన్ హైట్ వచ్చేసరికి 1 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఆ లైన్ 1 పిక్సెల్ హైట్ తో ఉంటుంది. ఓకేనా, ఆ లైన్ వచ్చేసరికి 1 పిక్సెల్ హైట్ తో ఉంటుంది. సపోజ్ ఒకవేళ మీరు 10 పిక్సెల్ ఇచ్చారు అనుకోండి, సో దట్ ఆ లైన్ వచ్చేసరికి 10 పిక్సెల్ ఉంటుంది. సారీ, సేవ్ చేసి చూడండి. ఓకే, రిఫ్రెష్ చేయండి. ఓకేనా, ఇది లైన్ హైట్. ఈ లైన్ హైట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే పారాగ్రాఫ్స్ లో లైన్ కి మధ్య గ్యాప్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ అలైన్ వచ్చేసరికి ఎందుకంటే అలైన్మెంట్ కోసము. అలైన్ అంటే చెప్పాను కదా పొజిషన్ అని. సో టెక్స్ట్ అలైన్ వచ్చేసరికి సెంటర్ ఇచ్చాను. ఓకే, సెంటర్ లోకి వచ్చేసింది. లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక ఓకే ఒకసారి చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకే, యాంకర్ ట్యాగ్ కి హోమ్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయండి. జస్ట్ ఇక్కడ బ్లూ కలర్ లో కింద ఒక లైన్ వచ్చింది కదా, సో దట్ ఇప్పుడు నేను టెక్స్ట్ డెకరేషన్ అది
నన్ తీసాను సో దట్ ఆ లైన్ రిమూవ్ అయిపోద్ది. ఓకే, మనం ఏ ఎలిమెంట్ కి అప్లై చేస్తామని చెప్పలేదు కదా. ఓకే, అసలు డివ్ ఎండ్ అయిపోయింది సో దట్ మనం సెలెక్టర్ కరెక్ట్ గా ఇవ్వలేదు. ఓకే, చూడండి లైన్ అన్నది మూవ్ అయిపోయింది. సో దట్ ఇందులోనే చాలా టైప్స్ ఉంటాయి. టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసరికి మనం క్రాస్ మార్క్ చూస్తాము, ఇలా ఒక లైన్ ని క్రాస్ చేయడము. నెక్స్ట్ వచ్చేసరికి డిజైనింగ్ ఇస్తాం కదా, సో దట్ అవన్నీ ఉంటాయి ఇందులో. టెక్స్ట్ ప్రాపర్టీస్ లో టెక్స్ట్ డెకరేషన్ ఉంటుంది. ఓకే, టెక్స్ట్ డెకరేషన్ లో చాలా టైప్స్ ఉంటాయి. అండర్లైన్, లైన్ త్రూ, ఓవర్ లైన్, ఇవన్నీ జస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇది వచ్చేసరికి ఓవర్ లైన్, ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి అండర్లైన్, ఇది జస్ట్ స్ట్రైక్. ఓకే, ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మన కేసెస్ బట్టి, అంటే మనం తీసుకున్న థీమ్ బట్టి, ఒక వెబ్ డెవలప్మెంట్ థీమ్ బట్టి ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. మాక్సిమం టెక్స్ట్ డెకరేషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే యాంకర్ ట్యాగ్స్ లో కింద అండర్లైన్ లింక్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇందాక చూసాం కదా, ఇలా లింక్స్ అవి వచ్చేయకుండా యూజ్ చేస్తాము. మిగతా కేసెస్ లో మాక్సిమం యూజ్ చేయము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లో చాలా టైప్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు సపోజ్ అన్ని లోవర్ కేస్ ఇస్తే అది అప్పర్ కేస్ లో తీసుకుంటుంది. అప్పర్ కేస్ ఇస్తే మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, ఇప్పుడు సపోజ్ ఒక టెక్స్ట్ తీసుకోండి, ఏదో ఒక టెక్స్ట్. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్నా అంటే దిస్ ఈస్ సమ్ టెక్స్ట్, దిస్ ఈస్ సమ్ టెక్స్ట్, దిస్ ఈస్ సమ్ టెక్స్ట్ అని 3 పారాగ్రాఫ్స్ తీసుకున్నాము. ఫస్ట్ ఒక దానికి అప్పర్ కేస్ ఇచ్చాము, కానీ మనం లోవర్ కేస్ తో రాసాం కదా, సో దట్ అది అప్పర్ కేస్ లో చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేసాము, స్టార్టింగ్ లెటర్ టీ క్యాపిటల్ ఇచ్చాం కాబట్టి అది కూడా స్మాల్ అయిపోతుంది లోవర్ కేస్ తీసుకుంటే. క్యాపిటలైజ్ అంటే ఓన్లీ వర్డ్ లో స్టార్టింగ్ యొక్క లెటర్ మాత్రమే క్యాపిటల్ అవుతుంది. సో దట్ ఇక్కడ చూడండి, దిస్ లో టీ క్యాపిటల్, ఇస్ లో ఐ క్యాపిటల్, సమ్ లో ఎస్ క్యాపిటల్, టీ లో టెక్స్ట్ క్యాపిటల్. ఓకేనా, టీ క్యాపిటల్. ఓకే, క్యాపిటలైజ్ అంటే అది. ఓకే, దానికి యూజ్ చేసుకుంటాము సిఎస్ఎస్. నెక్స్ట్ స్పేసింగ్ వచ్చేసరికి, స్పేసింగ్ దేనికి యూజ్ చేస్తామంటే వర్డ్ టు వర్డ్ గ్యాప్ కోసం. ఓకే, వర్డ్ టు వర్డ్, ఇప్పుడు ఓకే, ఇప్పుడు సపోజ్ టెక్స్ట్ ఇండెంట్ అంటాం, దాన్ని ఇండెంటేషన్ అంటాము. ఓకే, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే 2 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, ఓకే, వర్డ్ టు వర్డ్ మధ్య 2 పిక్సెల్ గ్యాప్ ఉంటుంది, అది టెక్స్ట్ ఇండెంటేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ స్పేస్ చూసాం కదా, టెక్స్ట్ స్పేస్ లోనే లెటర్ స్పేస్ ఉంటుంది. లెటర్ స్పేస్ అంటే నథింగ్ బట్ లెటర్స్ కి లెటర్ కి మధ్య ఉంటుంది. సో దట్ ఇక్కడ టెక్స్ట్ ఇండెంట్ తీసేసి లెటర్ స్పేసింగ్ తీసుకున్నాను, ఒక 3 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, టెక్స్ట్ కి మధ్య గ్యాప్ అన్నది పెరుగుద్ది. సో దట్ ఇప్పుడు నేను 30 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, రన్ చేయండి. ఓకే, ఇలా లెటర్ కి మధ్య స్పేసింగ్ అవుద్ది. ఓకే, టెక్స్ట్ ఇండెంట్ అంటే చెప్పాను కదా, వర్డ్ టు వర్డ్ అని. లెటర్ స్పేసింగ్ అంటే నథింగ్ బట్ లెటర్ కి ఉంటుంది. ఓకే, లైన్ హైట్ వచ్చేసరికి ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఇది మాక్సిమం పాయింట్స్ లో ఇచ్చుకుంటాము పిక్సెల్ కన్నా. ఓకే, నెక్స్ట్ వర్డ్ స్పేస్ కూడా చూసాము, ఓవరాల్ వర్డ్స్ కి మధ్య ఉంటుంది. నెక్స్ట్ ఇది టెక్స్ట్ ఇండెంటేషన్ అంటే నథింగ్ బట్ ఇండెంటేషన్ స్టార్టింగ్ లెటర్ నుండి స్టార్ట్ అవుద్ది. ఇది వర్డ్ టు వర్డ్ ఉంటుంది, అది కూడా వర్డ్ టు వర్డ్ ఉంటుంది, కాకపోతే అది స్టార్టింగ్ లెటర్ నుండి ఉంటుంది, ఇది వర్డ్స్ మధ్య ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వైట్ స్పేస్, ఇవన్నీ మాక్సిమం యూజ్ చేయము. ఓకే, ఒకసారి రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి షాడో, ఇది బాగా యూజ్ చేస్తాము. టెక్స్ట్ షాడో వచ్చేసరికి మనం టైటిల్స్ అవి ఇస్తున్నప్పుడు, హెడ్డింగ్స్ అవి ఇస్తున్నప్పుడు మాక్సిమం యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాం కదా, ప్రతిదీ మీకు సిఎస్ఎస్ లో ప్రతి పార్ట్ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఓకేనా, లేదంటే మీరు జస్ట్ ఎలాంటివి తీసుకున్నారు అనుకో, ఆల్ ఓవర్ ఏం చేస్తుంది అంటే ఆల్ సైడ్స్ 2 పిక్సెల్ తీసుకొని షాడో యొక్క విత్ ఎంత తీసుకుంటుందంటే 2 పిక్సెల్ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ షాడోలోనే కలర్స్ ఉంటాయి. కలర్స్ ఎలా యాడ్ చేయాలంటే, ఈ జస్ట్ మనం డిఫాల్ట్ ఏం తీసుకుంటుందంటే బ్లాక్ తీసుకుంటుంది. అలా కాకుండా మనం ఏదైనా కలర్ మెన్షన్ చేసాం అనుకో, కలర్ గ్రీన్ తీసుకుంటుంది. ఓకే, ఓకే, గ్రీన్ తీసుకుంది. సో దట్ వైట్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోద్ది. ఓకే, ఓకే, ఇలా మనం హైట్ బట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షాడో ఎఫెక్ట్, బ్లర్ ఎఫెక్ట్ కోసం నెక్స్ట్ బ్లర్ ఎఫెక్ట్ కోసం లాస్ట్ కి వాడతాము. ఇది వచ్చేసరికి టాప్ లెఫ్ట్. శివసాయి గారు ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ కెమెరా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఎలా తీసుకుందంటే టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్, నెక్స్ట్ వచ్చేసరికి బ్లర్, ఇది ఎంత బ్లర్ అవ్వాలి అని. ఓకే,
ఇది సపోజ్ 1 పిక్సెల్ తీసుకున్నాం, జస్ట్ లైట్ గా బ్లర్ అవుద్ది. ఓకే ఓకే, ఇది బ్లర్ కోసము, లాస్ట్ లో బ్లర్ కోసం వాల్యూ తీసుకుంటాము. ఇది మాక్సిమం ఎక్కడ యూజ్ చేస్తామంటే చెప్పాం కదా, డిజైనింగ్ పార్ట్ లో, టైటిల్ దగ్గర, హెడ్డింగ్ ట్యాగ్ దగ్గర. జస్ట్ మరి ఓవర్ గా యూజ్ చేయకూడదు, జస్ట్ అంటే ఇక్కడ ఎక్కువ ఓవర్ గా యూజ్ చేశారు, ఇలా జస్ట్ బేసిక్ యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఫాంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, ఫాంట్స్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అని. ఓకే, మాక్సిమం బై డిఫాల్ట్ గా మన వెబ్సైట్ లో వచ్చేసరికి, అంటే మన బ్రౌజర్స్ వచ్చేసరికి సెరిఫ్, సాన్స్ సెరిఫ్, మోనోస్పేస్, కర్సివ్, ఫ్యాంటసీ ఇవి ఇలా ఇన్బుల్డ్ గా ఉంటాయి. సో దట్ మీరు వాడినా వాడకపోయినా బై డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది బ్రౌజర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లింక్స్. ఓకే, ఇందులో స్టైల్ లింక్స్ చాలా లింక్స్ వచ్చేసరికి హైపర్ లింక్స్ లో 3 టైప్స్ ఉంటాయి. ఓకే, నావిగేషన్ బార్ వచ్చేసరికి రేపు చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ అండి. ఎందుకంటే మనం ఒక నావిగేషన్ బార్ ఎలా డిజైన్ చేస్తామో చూస్తాము. అంటే ఇప్పుడు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ నావిగేషన్ బార్ ఉంది కదా, సో ఇలాంటి నావిగేషన్ బార్ మనం ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుందాము టుమారో సెషన్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ టుమారో సెషన్ వచ్చేసరికి. సో మాక్సిమం ట్రై చేయండి. ఓకే, యూట్యూబ్ లో వీడియో ఉంది కదా చూద్దాం అనుకుంటే, ఎందుకంటే యూట్యూబ్ లో వీడియో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే చూసినా కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు, జస్ట్ ఏదో చూసాము అన్నట్టు ఉంటుంది. లైవ్ సెషన్ చూస్తేనే మీకు ఇంటరాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా టైప్స్, అండ్ అందులో ఏ స్టైల్స్ యూస్ చేస్తామో. అన్ఆర్డర్డ్, ఆర్డర్ లిస్ట్ ఉంటాయి, అందులోనే టైప్స్ తెలుసుకున్నాము, సర్కిల్, డిస్క్, నెక్స్ట్ వచ్చేసరికి నంబరింగ్, ఇవన్నీ చూసాం కదా. ఓకే, ఇందులోని కూడా లిస్ట్ స్టైల్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఇందులో వచ్చేసరికి అప్పర్ రోమను, లోవర్ రోమను, సర్కిల్ ఇవే ఉన్నాయి. ఓకే, డైమండ్ కూడా ఉంటుంది ఇందులో, ఎక్స్ట్రాగా డైమండ్ ఉంటుంది. సో దట్ డైమండ్ షేప్ వస్తుంది అంతే. ఓకే, టేబుల్స్ డిస్కస్ చేసాము. ఓకే గైస్, మళ్ళీ రీజాయిన్ అవ్వండి సెషన్ వచ్చేసరికి. ఓకే, సెషన్ ఎండ్ చేస్తున్నాను.